ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 25, 26 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో గతంలో ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీ మాటల వల్ల ఎవరి మనసు అయితే నొచ్చుకోకుండా ఈరోజు జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం లేదా ఒక సందేశం మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపారం, కుటుంబానికి సంబంధించి ఒక కీలకమైన సమాచారం కూడా మీకు రావచ్చు. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో కీలకమైన మార్పును తీసుకురాబోతుంది. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడను. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడను. అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడను. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఊహించని మార్పులు చూస్తారు. ఈ 2 రోజుల్లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి అయితే ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపించవచ్చు. ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు కూడా రావచ్చు. మీకు ఈ 2 రోజుల్లో ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. ముఖ్యంగా ఒక ఆడ వ్యక్తి వల్ల మీకు కీలకమైనటువంటి మార్పు ఈ రోజుల్లో ఒక మహిళ ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు అనేది మీ జీవితంలో రావచ్చు. ఆమె మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేదంటే మీ యొక్క సహోద్యోగి కూడా కావచ్చు, మీ యొక్క స్నేహితురాలు లేదా మీ యొక్క బంధువు కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక చిన్న మాట లేదా ఒక చిన్న సలహా లేదా ఒక చిన్న సమాచారం విని మీ నిర్ణయాలను ఈ 2 రోజులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఆమె మాటలను మీరు శ్రద్ధగా వినండి, కానీ నిర్ణయం మాత్రం ఆలోచించి తీసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు ఈ రోజుల్లో మీకు కీలకమైన మార్పును తీసుకురాబోతున్నారు. ఆ వ్యక్తులు మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా ఆర్థిక, వ్యాపార లేదా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి తప్పకుండా సమస్యను కలిగించే విధంగా మాత్రం కాదండి, కేవలం అపార్థాలు లేదా తొందరపాటు నిర్ణయాలను నివారించాలనే సాధారణ సూచన మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఒక శుభవార్త వినే అవకాశం కూడా
కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడిపే సమయం కూడా కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఈ 2 రోజులు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఈ 2 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారికి వృత్తిపరంగా కూడా వ్యాపార పరంగా కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ముఖ్యమైన పనులు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో ఒక నూతన వ్యక్తి కూడా మీకు పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రతి విషయం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీరు మాటల్లో సంయమనం పాటించడం, వివేకం పాటించడం వల్ల ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ యొక్క ఆలోచన మీ యొక్క విజయానికి అందించే ప్రధాన ఆయుధం కూడా కావచ్చండి. ముఖ్యంగా సింహరాశి వారికి మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ 2 రోజుల్లో చిన్నప్పటి నుంచి మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, మానసిక వేదన మిమ్మల్ని ఎన్నోసార్లు పరీక్షిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడే సమయం దగ్గర పడుతుంది అని జ్యోతిష్య సూచనలు కూడా చెబుతున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశం ఉంది. అది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశం కూడా ఈ సమయంలో రావచ్చు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యత లేదా గుర్తింపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సమయంలో ఒక చక్కటి శుభవార్త, ఒక చక్కటి సమాచారం లేదా వైద్యపరంగా మంచి పురోగతి కనిపించే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందాన్ని పెంచే సంఘటన కూడా ఈ 2 రోజుల్లో జరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఉన్నవారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. నిలిచిపోయినటువంటి డబ్బు ఈ 2 రోజుల్లో చేతికి అందే అవకాశం ఉంది. ఆదాయ మార్గం కూడా ఊహించని విధంగా కనిపిస్తుంది. అప్పుల బాధలు తగ్గే అవకాశం ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించని వారు, మీ విలువను అర్థం చేసుకొని వారు ఈ సమయంలో మీ దగ్గరికి రావచ్చు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం, మీరు కోల్పోయిన ధైర్యం ఇప్పుడు మళ్ళీ మీలో పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ జీవితంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ముఖ్యంగా శుభ సంకేతాలు మీకు కనిపిస్తున్నాయి. అదృష్టం వల్ల మాత్రమే కాదు, మీ యొక్క కృషి, మీ సహనం, సరైన నిర్ణయాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో మంచి మలుపుగా నిలిసే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రంగాల వారికి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు, పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి స్పందన రావచ్చు. ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి మీ యొక్క పనితీరుకు ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే సింహ రాశి వారికి కొత్త కస్టమర్ల ద్వారా లాభదాయకమైనటువంటి ఒప్పందాలు, ఆర్థిక పురోగతి మంచిగా ఉండే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ 2 రోజుల్లో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూ, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే
మీరు ఓర్పుతో ఉంటే మంచి ఫలితాలు అయితే పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా కూడా ఈ 2 రోజుల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమ బంధంలో ఉన్న వారికి మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ వల్ల ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ ద్వారా వచ్చే సలహా కావచ్చు, సూచన కావచ్చు, అవకాశం కావచ్చు, అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. మీరు ఈ 2 రోజులు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈ 2 రోజుల్లో లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజులు సింహ రాశి వారు గణపతి ఆరాధన అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.